పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ ఆంధ్ర బాల ఠాక్రే అవుతారా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు గతంలో ఉన్న టీడీటీ బోర్డును పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. అలాగే హిందూ ప్రధాన స్థలాలు, మతపరమైన ఆచారాల రక్షణ కోసం చట్టాలు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. ధర్మం కోసం తనను ప్రతిదీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. తాజాగా ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు. అందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇచ్చారో చూద్దాం. మరి దేవుణ్ణి రాజకీయాల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారో అని అడగ్గా పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ తిరుమల అంశం రాజకీయాలకు సంబంధం లేదని, ఇది కేవలం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి మాత్రమే. శ్రీవారి ఆలయ పవిత్రత కాపాడడం కోసం పాటు శతాబ్దాలుగా పాటిస్తున్న సాంప్రదాయాన్ని పాటించడమని చెప్పుకొచ్చారు. అలాగే మీరు సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం గురించి మాట్లాడారు. ఆ బోర్డుకు వక్ఫ్ బోర్డు వంటి చట్టపరమైన మరియు న్యాయపరమైన అధికారాలు ఉండబోతున్నాయా అని ప్రశ్నించగా అందుకు సమాధానంగా, నా దృష్టిలో బోర్డుకు మానవ హక్కుల కమిషన్ తరహాలో పాక్షిక న్యాయపరమైన హక్కులుండాలని, ట్రిబ్యునల్ కలిగిన ఉన్న బోర్డు ఉండాలని, దేవాలయాల భూములు, ఆచార వ్యవహారాలతో పాటు చుట్టూ ఉన్న వ్యవస్థలను రక్షించడమే పనిగా చేయాలని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సరైన పద్ధతిని కలిగి ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో మీరు ఆంధ్రప్రదేశ్ బాలాసాహెబ్ ఠాక్రేనా అని అడగగా పవన్ కళ్యాణ్, లేదు, నేను అలా కాదు, నేను నిజమైన లౌకికవాదాన్ని, అంటే అన్ని మతాల మతపరమైన ఆచారాలను రక్షించడంలో, గౌరవించడంలో రాజకీయ పార్టీలు పౌర సమాజానికి సమాన బాధ్యత ఉంటుందంటూ తెలిపారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నా దృష్టిలో ఇదే నిజమైన సెక్యులరిజం అని తెలిపారు. ఇందులో భాగంగానే వారాహి డిక్లరేషన్ ఫలితం ఏమిటని ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి చట్టాన్ని తీసుకురావడం, మత విశ్వాసాలకు హాని కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, ఈ తరహా చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని చోట్ల ఒకే విధంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.